హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభోదయం. అందరికీ వందనాలు. బాగున్నారండి? ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి జీవాహారము కీర్తనలు 127వ కీర్తన 2వ వచనము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునికి అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. ఇంత గొప్ప వాక్యమును దేవుడు మనకి ఇచ్చినందుకు. అయితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్న మాటను మనం ఈరోజు ధ్యానించుకుందాం. నేను చక్కగా నిద్రలేచి వేకునే మేలుకున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. అలాగే మీరు కష్టార్జితము సంపాదించుకొనడము, అందులో వచ్చిన దాన్ని సుఖంగా తిని నిద్రించడం కూడా ప్రభువు ఇచ్చినదే. పట్టణమును కాపాడేలా కాపలి కాయువారి ప్రయాస వ్యర్థం అంటున్నారు ప్రభు. కనుక మనకు దేవుడు ఇచ్చినది ఏదైనా సరే దాని యందు మనం తృప్తిపడుచున్నామని మనము తలంచాలి. దేవుడికి వందనాలు చెల్లించాలి. నీ కష్టార్జితము చేత నీకు ఎక్కువ వచ్చినదని నీవు అనుకోనకూడదు. ఒకరి ఆశీర్వాదము, ఒకరి ఐశ్వర్యము పెరుగుతుందంటే అది కేవలము దేవుడిచ్చిన ఆశీర్వాదం మాత్రమే. అయితే తన ప్రియులు నిద్రిస్తుండగా ఆ ప్రభు వారికి ఇస్తున్నాడంట. ఏ విధంగా అయితే బిడ్డలు నిద్రపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఇంటి పని అంతా చక్కబెట్టుకుంటారో, తల్లి మాత్రమే వేకునే లేచి వారికి స్కూల్కి కావాల్సిన లేదా కాలేజీకి కావాల్సిన క్యారియర్లు అయితేనేమి, బుక్స్ అయితేనేమి, మిగతా పనులన్నీ అయితేనేమి ఏ విధంగా చక్క పెడతారో, వారి యూనిఫామ్స్ అయితేనేమి, ఆ విధంగా మన పరమ తండ్రికి కూడా తన ప్రియులు నిద్రించుచుండగా వారి యొక్క భవిష్యత్తుని అంతటిని ఆయన ఎరిగినవాడు కనుక మన అక్కరతల కొరకు ఆయన ఇచ్చేవాడు. దేని గురించి చింతించమాకండి. మనం కలిగి ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించుదాం, కొనియాడదాం. ఇక్కడ మనము ఆది కాండంలో చూసినట్లయితే తన స్వరూపమందు చేసుకున్న మానవుని కొరకు ప్రభువు నిద్రించుచుండగా ఒక శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చి ఉన్నారు. ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఈమె నరుల్లో నుండి తీయబడిన కనుక అన్నారి అనబడును అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆదాము జంతువులన్నింటిలోనూ ప్రతి వాటితోనూ ఆయన దేనితోనూ స్నేహంగా ఉండలేకపోయాడు. సమస్త సృష్టి దేవుడు సృజించినప్పటికీ సాటి అయిన సహాయం ఆయనకు లేదని ఎరిగినవాడై పరమతండ్రి ఆదాము అవసరమునకు సహాయమునకు సాటి అయినది చేయాలని తాను నిద్రించుచుండగా ఒక గాఢ నిద్రను కలగజేసి అందులో నుంచి దేవుడు ఒక క్రియేషన్ చేసి ఉన్నాడు. నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఒకవేళ నీ పరిస్థితి చచ్చుబడినదిగా లేదా నిద్రావస్థలో ఉందేమో, నీ ఆశీర్వాదం అనుకుంటున్నావు, లేదా ఏ పని చేసినా నాకు సక్సెస్ రావట్లేదు, నీ జ్ఞానమంతా ఉపయోగించి నీ తెలివంతా ఉపయోగించినా ఏది నాకు అవ్వట్లేదని బాధపడుచున్నావేమో. దేవుడి మీద నీవు ఆధారపడినట్లయితే నీవు నిద్రించుచుండగా ప్రభువు నీకు ఇచ్చేవారు. ఆయన శూన్యంలో నుంచి సృష్టిని చేసినవారు. ఒక నిస్సహాయ స్థితిలో దేవుడు నీ కొరకు ఒక క్రియేషన్ను చేయుచున్నాడని నీవు నమ్మాలి, బిలీవ్ చేయాలి. ఆయన వాగ్దానము అప్పుడే నువ్వు స్వతంత్రించుకోగలవు. తండ్రి అయిన అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. తన జనాంగము నుంచి, తన ప్రజల నుంచి, తన యొక్క ప్రాంతం నుండి ఆయన ప్రత్యేకించుకొని దేవుడు పిలుచుకున్నారు. ఆయనకి ఇంకా సంతానము కలగక మునిపే, ఒక జనముగా ఆయన ఇంకా అవ్వక మునిపే దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని ఆయనలో చూచి ఉన్నారు. ఈరోజు నీలో కూడా దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని ఉంచి ఉన్నారు. నీ కొరకు దేవుడు ఏదైతే సిద్ధపరిచున్నాడో దాన్ని ఆయన చూస్తున్నారు.
ఆయన ఉద్దేశాలని చూడగల నేత్రములు నీకు దయచేయమని దేవుని ప్రార్థించు. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనంలో చదివినట్లయితే, ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అని ఒక జనాంగమునంతటిని దేవుడు అబ్రహాములో చూస్తూ అబ్రహామునకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఆయనకి ఇంకా ఇస్సాకే కాదు, ఇష్మాయేలు కూడా పుట్టలేదు. కానీ ఒక గొప్ప జనాంగమునకు, విశ్వాసులకు తండ్రిని ఆయన ఇక్కడ చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క ఫ్యూచర్ అంతా ఎరిగినవాడు కనుక నేనేంటో, నా బ్రతికేంటో, నేను రేపు ఏమవుతానో, ఏం చేస్తున్నానో, ఏమి చెయ్యాలో, నా జీవితము ఎటుపోతుందో నాకు తెలియట్లేదని ఒక గాఢాంధకార పరిస్థితిని నీవు ఎదుర్కొంటున్నట్లయితే, కృంగుదలలో ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గాఢ నిద్రలో, ఆ నిస్సహాయ స్థితిలో ప్రభువు నీ కొరకు ఒక క్రియేషన్ చేసి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క మాటల యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచు ప్రియ సహోదరి సహోదరులారా. ఇంతకంటే నీకు వేరే ఆప్షన్ లేదు. విశ్వాసం ఉంచితే వాటన్నిటిని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. లేదంటే నీ భవిష్యత్తు నువ్వు మధ్యలోనే నీకు తెలియని వేరే మార్గంలో, వేరే ప్రయాణంలో చేయవచ్చు. దేవునిలో ఉన్నట్లయితే నీ కొరకు ఏర్పరిచిన గమ్యంలో నువ్వు సరిగా ప్రయాణం చేయగలుగుతావు, సరైన దారిని ఎంచుకోగలుగుతావు. కనుక దేవుడు ఎప్పుడు నిన్ను చేయి విడిచేవాడు కాదు. ప్రతి సమయమందును, ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి విషయంలోనూ ఆయన నీకు తోడుగా ఉన్నాడని విశ్వసించు. దేవుడి వాక్యమును నీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. అయ్యా, నేనేమైనానో నీకు తెలుసు తండ్రి అంటూ తమ భవిష్యత్తును ప్రభు యేసయ్య, తమ జీవితమును నీ పాదాల దగ్గర సమర్పిస్తున్న ప్రతి సహోదరి సహోదరుణ్ణి ప్రభు దృష్టించిన దేవుడవు నాయన. అక్కరతలన్నీ ఎరిగిన వాడవు తండ్రి. ఆది అంతము లేనివాడవై ఉండి మా జీవితాల్లో మొదట, మధ్యన, చివరన నీవై ఉండి తండ్రి నడిపించుచున్న వాడవు. విశ్వసిస్తున్నానయ్యా అంటే నీ దగ్గర సాగిలపడుచున్న వారు ఉన్నారు ప్రభా. నిస్సహాయ స్థితిలో ఉన్నారు ప్రభు, వారికి సహాయం చేయండి, లేవనెత్తండి నాయన. నీ యొక్క కృపలోని దయలో ప్రభు నీవు వారి కొరకు ఏదైతే నిర్ణయించున్నావో, ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నావో తండ్రి, దానిని చేరుకున్నటకు తండ్రి ఆత్మీయ నేత్రములు తెరవండి. చూచు కనులను దయచేయండి తండ్రి. మరుగైన మన్నాను భుజించుటకు సహాయము చేయండి. మరుగైన స్థలంలో దాచిన నిధిని స్వతంత్రించుకున్నటకు సహాయము చేయండి. జాబ్స్ లేని వారికి జాబ్స్ను అనేక మందికి వారే ఇచ్చువారిగా సహాయం చేయండి. కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలను దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును దయచేయండి. మూయబడిన గర్భములను తెరవండి. అనారోగ్యముతో తండ్రి ఎంతమంది మూలుగుచున్నారు, అటువంటి వారందరినీ మరలా తండ్రి, డాక్టర్లకు సైతం అంతు చిక్కని రోగములతో బాధపడుచున్న వారు సహాయం చేయండి తండ్రి. చండి బిడ్డలను ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి. సత్తువను దయచేయండి, జ్ఞానమును దయచేయండి. అయ్యా, నీ కొరకు నిలవబడిన పాదములు ఎన్నైతే ఉన్నాయో ప్రభా, నీ సేవ చేయుటకు తండ్రి ముందుకొచ్చి వారు ఎంతమంది ఉన్నారు, అటువంటి వారిని తండ్రి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి. అలసిపోకుండా ప్రభువా నీ యొక్క సేవలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి. మీరు మాత్రమే సహాయం చేయగలవారు ప్రభువా. మనుషులు నమ్ముకునుట వ్యర్థము, గుర్రముల యందు, రాజుల యందు, ప్రభు అధికారుల యందు సంతోషించుట వ్యర్థము నాయన. నీ ఉండగా ప్రభు సమస్తమును తండ్రి సమకూర్చి జరిగించువాడవని విశ్వసిస్తున్నాము తండ్రి. సంఘమును, సంఘ కాపలను, మిషనరీలు, ఎవాంజలిస్టులను దీవించండి. పరిచర్య అంతటి నూరంతలుగా విస్తరింపచేయండి ప్రభువా. అయ్యా,
ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు అరిగి ఉన్నారో ప్రభా, వారి అక్కరతను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేసి గొప్ప విడుదలను వారికి దయచేయండి. త్వరలో రాబోచున్న నా యేసు నామములో సమస్త స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.